Parents and grandparents, please listen to this reel till the end. మీ చైల్డ్ కి షుగర్ ఎందుకు లిమిట్ చేయాలో తెలిస్తే మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు. వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద బాడీ? షుగర్ తిన్న వెంటనే బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ సడన్ గా ఇంక్రీజ్ అవుతాయి. బ్రెయిన్ డోపమిన్ రిలీజ్ చేస్తుంది. సో కిడ్స్ ఫీల్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. అప్పుడు కిడ్స్ ఓవర్ ఎక్సైటెడ్ గా, రెస్ట్లెస్ గా, కొంచెం హైపర్ యాక్టివ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ కొంతసేపటి తర్వాత లెవెల్స్ తగ్గిపోతాయి. టైర్డ్నెస్, ఇరిటేషన్, క్రయింగ్ అండ్ మూడ్ స్వింగ్ స్టార్ట్ అవుతాయి. ఈ సైకిల్ రిపీట్ చేయడం వల్ల కిడ్స్ కి మళ్ళీ స్వీట్ ఫుడ్స్ కావాలనే క్రేవింగ్ డెవలప్ అవుతుంది. షుగర్ రిచ్ ఫుడ్స్ లో క్యాలరీస్ ఎక్కువ, కానీ న్యూట్రిషన్స్ మాత్రం చాలా తక్కువ. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్సెస్ షుగర్ వల్ల వెయిట్ గెయిన్ అండ్ ఒబెసిటీ, డెంటల్ క్యావిటీ, రెడ్యూస్డ్ ఫోకస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, డిస్టర్బ్డ్ స్లీప్, ఫ్యూచర్ డయాబెటిక్ రిస్క్స్ ఉంటాయి. రిమెంబర్, చబ్బీ చైల్డ్ అంటే హెల్దీ చైల్డ్ కాదు. వాట్ వీ ఫాలో ఇన్ అవర్ ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్ ఇస్, మేము ఒక వీక్లీ ఫుడ్ చార్ట్ ఫాలో అవుతాం. పేరెంట్స్ కి డైలీ ఏం చేయాలో, ఏం ప్యాక్ చేయాలనే టెన్షన్ లేదు. బ్యాలెన్స్డ్ మీల్స్ వల్ల కిడ్స్ హ్యాపీగా, ఫోకస్డ్ గా ఉంటారు. అన్నెసెసరీ షుగర్ క్రాషెస్, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. సో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ స్కూల్ అందరం కలిసి ఒక హోలిస్టిక్ గా చైల్డ్ గ్రోత్ కోసం వర్క్ చేద్దాం. హెల్దీ హ్యాబిట్స్ టుడే ఈజ్ ఈక్వల్ టు హెల్దీ ఫ్యూచర్ టుమారో. Please share to all the parents and grandparents who is looking after the preschool children.